నమస్తేనండి. మన నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం ఒల్మూరు గ్రామంలో రామదాసుల వారి స్వగృహంలో వారికి తోచిన విధంగా, ఎందుకంటే కెమెరా ముందు మాట్లాడడానికి చాలా మందికి కుదరదు, అయినా వాళ్ళు వారి ప్రతిభ అలా ఉంది కనుక మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి మనకు కూడా అనుభవం తక్కువ ఉంది కనుక మనం కూడా మా ఉన్న కాడికి మాట్లాడే ప్రయత్నం చేశాను. మరి చివరిగా వేకూరు హనుమద్దాసులోకి వెళ్ళి వారికి నచ్చినటువంటి 2 కీర్తనలు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కనుక 2 కీర్తనలు వాడించే ప్రయత్నం చేస్తాను. గురువు గారు జై శ్రీరామ్ అంటే మరి సరే ఆ కీర్తన అయిన పర్లేదు, మీకు నచ్చిన కీర్తనలు 2. ఇప్పుడు ఈ తెలంగాణ వాగ్గేయకారులు భద్రాచల రామదాసు, వాగమచంద్ర వెంకటదాసు, వాగ్గేయకారులు అంటే గురువు గారు వాగ్గేయకారులు అంటే ఈ ప్రపంచం యొక్క స్థితిగతులను తెలుసుకొని పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని లోకానికి తెలియజేసేవారు. సర్వ మానవాళికి అజ్ఞానమైన మానవులకు ఆత్మజ్ఞానాన్ని ఎదిగింపజేసి ఆత్మజ్ఞానాన్ని ముక్తికి పాల్గొనేవారు. అంటే ఏదో పాటలు రాయడము, భాగవతము కూడా ఏదో పద్యాలు కావ్యాలు రాసినారంటే అది నిజమైన పాండిత్యం కాదు, రాసినంత కాదు. ఆత్మనిధి రాకుంటే నిజమైన పండితుడు. అది భగవత్ తత్వాన్ని తెలిసిన వాడు, ఆత్మ తెలిసిన వాడు, ఆత్మను తెలుసుకున్నవాడు, ఆత్మను పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు మాత్రమే నిజమైన. నచ్చిన కీర్తన పాడే ప్రయత్నం చేయండి. జయ గురు సీతారామ జయ రఘువీర జయ గురుదేవ హరే సీతారామ జయ రఘువీర హరే జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ నయ గుణధామ సుధారస నామ నయ గుణధామ సుధారస నామ జయ గురుదేవ హరే సీతారామ జయ రఘువీర హరే అవని జలోన నాటక చేల అవని జలోన ఆటక చేల భువన భరణ సరసి రూప చరణ భువన భరణ సరసి రూప చరణ జయ గురుదేవ హరే సీతారామ జయ రఘువీర హరే పలునగ జన పన్న జన వన పలునగ జన జయ రఘువీర హరే సీతారామ జయ రఘువీర హరే. గురుగారు ఇంత చక్కగా ఈ గాత్రము పలకడానికి ఇంత జ్ఞాపక శక్తి ఎలా సాధ్యమవుతుంది గురుగారు? మాలాంటి యువకులకు ఏం గుర్తుకున్నట్లేదు, పాట చెప్పాలని చూసుకుంటూ వాడుతున్నాము. ఇలా జ్ఞాపక శక్తి పెరగడానికి మీకు తెలిసిన ఒక రహస్యం మాకు చెప్పండి గురుగారు. జ్ఞాపక శక్తి అంటే మరుపు లేకుండా, ఆ మరుపు లేకుండా నీకు ఎప్పటికీ జీవితకాలం అంతా చనిపోయే దగ్గర ఈ శరీరం అంతా నశించి కుదించి ఇదంతా జీర్ణమైన శరీరం జీర్ణమైపోయినా జ్ఞాపక శక్తి నశించకుండా ఉండాలి జీవునికనంటే ఆత్మ నెరిగిన వాటికి జ్ఞాపక శక్తి ఇంకా రెట్టింపట్టు బలంగా ఉంటుందా? ఇంకా బలంగా ఉంటుంది, శక్తి పెరుగుతుంది. ఈ దుర్గుణతత్వమైన దేహ గుణాలన్నీ కాలిపోతాయి, నశించిపోతుంది, దేహం సూక్ష్మంగా తయారవుతుంది. ఆ జ్ఞాపక శక్తి అనంత ఆత్మరూపుడైన పరమాత్మ తత్వం అంతా సంపూర్ణంగా తెలిసిపోతుంది. ఆ యుగ యుగాల ధర్మం అంతా తెలిసిపోతుంది, అనేక జన్మల రహస్యం అంతా తెలిసిపోతుంది. ఈ కర్మలన్నీ కాలిపోతాయి.
ముక్తికి పరమాత్మ తత్వాన్ని పరమాత్మను చేరుకొని పరమాత్మ రూపంలో లయం కావడానికి ఈ మనసు ఆత్మయందు లయం అయినప్పుడు ఈ జడ రూపమైన ఈ దీని మీద ధ్యాస అనేది ఇక్కడ ఉండదు. అది నిరంతరమైన జ్ఞానశక్తి, నిరంతరమైన జ్ఞాపశక్తి, ఇంకా మరుపు అనేది లేదు. గురువుగారు, మరి ఒక దేవాలయానికి ఒక మనిషి రావాలంటే, ఒక యువకులు రావాలంటే, దేవుని మీద మమకారం పెరగాలంటే, భక్తి భావంలోకి రావాలంటే నేటి యువకులకు మీరు ఇచ్చే సందేహం సలహాలు ఏంటి? ఇప్పుడు గుడికాడికి అందరూ రాలేకపోతున్నారు, ఎందుకని రాలేకపోతున్నారు? నేను ఇచ్చేది సందేహం ఏంటంటే, ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు జీవహింస మత్తు ఎక్కువైంది. ఈ మత్తు ఇది జీవహింసది రెండవది, కానీ మత్తు చెడ్డది. ఈ మత్తు వలన ఈ ప్రపంచ దేశాలన్నీ ప్రపంచమే మొత్తం మత్తులో మునిగితేస్తుంది. అయితే ఈ జనలోకం అంతా స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కులం లేదు, మతం లేదు, కులం ఉండే కులం ఉండకోక ఉంటే దేహానికి ఏదో కులం కానీ ఆత్మకి ఏ కులం లేదు, అవి అన్నీ అజ్ఞానమైన వారు. అయితే ఈ మత్తు వలన ఈ యొక్క ఉన్నది తలకాయలో ఉన్న జ్ఞానము పుట్టుకతోటి వచ్చినది అమృత స్వరూపమైన ఉన్న జ్ఞానం నశించిపోతుంది. పుట్టుకతోటి వచ్చిన జ్ఞానామృతం అనేది బుర్రలో ఉంటుంది, మెదడులో. అలా ఆ జ్ఞానామృతం అనేది ఆ పాలుల్లో తీసుకుపోయి బుద్ధ పుట్టినట్టు ఈ మత్తు తాగడం వలన లోపల ఉన్నది ఆ జ్ఞానామృతమైన జ్ఞానసారం అనేది ఈ తలకాయలో ఉన్న చిప్పులు ఆ మెదడులో ఉన్నది. అది సూర్య చంద్రుడు రెండు మెదడులు. ఆ పెద్ద మీద చిన్న రెండింటిలో ఉన్నది సారవంత మొత్తం దిమ్మునని ఎక్కి అది మొత్తం ఏం చేస్తుంటే మనసును వేగంగా, ఇంకా అది ముప్పటికే వేగమైందంటే ఇంకా దాన్ని ఇంకా వేగం ఎక్కువ అదోగతి పాలయ్యి మనసు క్షీణించి ఇతడు ఈ తలకాయ పని చేయకుండా ఈ భయం నశించి ఈ జ్ఞాపశక్తి అనేది నశించి మానవుడు ఏదో రోగగ్రస్తుడై అధోగతి పాలయ్యి వాడు అనేక జన్మలు చచ్చిపోడు. ధన్యవాదాలండి గురువుగారు. మీరు చక్కగా మేము అడిగిన దాని ప్రతిదానికి ఓపికతోటి. మీ వయసు ఎంత గురువుగారు? నా వయసు 63 సంవత్సరాలు. చూడండి, 63 సంవత్సరాల్లో కూడా చాలా చక్కగా పద్యాలు. మరి ఇప్పుడు నాకైతే ఇయ్యాల వాటిది రేపే గుర్తుకుండట్లేదు, ముందు నేనే చెప్తున్నాను. మరి 63 సంవత్సరాల వయసులో కూడా చాలా చక్కగా పద్యాలు, చక్కగా కీర్తనలు, ఎక్కడ పోయినా తెల్లవాళ్ళు కూడా అలుపు లేకుండా సొలుపు లేకుండా నామస్మరణ కూడా చెయ్యగల దిట్ట ఉన్న మన పొల్మూరు రామరెడ్డి వారు అక్కడక్కడికి వస్తూ ఉంటారు. 9 ఏళ్ళకి వచ్చారు. మరి మొన్ననే వీళ్ళ శిష్యుడు కురువా రమేష్ గారు కూడా మరి గురువుగారి పాలసేవ మధురాపురం గ్రామంలో, రంగారెడ్డి జిల్లా పాలకొండ మండలం మధురాపురం గ్రామంలో కొంతమంది భక్తులను పిలిపించి మరి అంగరంగ వైభవంగా దానికి నేను కూడా వెళ్ళడం జరిగింది. గురువుగారి పాలసేవ చేసుకోవడం జరిగింది. మీకు అలాంటి ఉత్తమమైన శిష్యులు దొరికినందుకు కూడా చాలా సంతోషపడింది. ఎందుకంటే అందరూ శిష్యులు ఉన్నప్పటికీ పేరు నిలిపేవాడు ఎవరో ఒకరే ఉంటారు. ఇప్పటికైతే నేను మీకు శిష్యులలో ఒక శిష్యుని చూశాను, చాలా అద్భుతమైన వ్యక్తి. మరి నన్ను కూడా ప్రేమతో పిలుచుకోవడం జరిగింది, అక్కడ మీరు నాకు కలవడం జరిగింది. ఆ కురువ రమేష్ గారి ఆశీర్వాదం వల్ల మీరు మాకు ప్రత్యక్షం కావడం జరిగింది. మీ ఇంట్లోకి వచ్చి ఈరోజు మేము చాలా ఆనందంగా మీతో మాట్లాడే శక్తిని ఆ వేపూరు హనుమంతదాసులు గారు మాకు ఇచ్చినందుకు పేరు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహం మా మీద, మా యూట్యూబ్ ఛానల్ మీద ఉండాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురు.